వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం సొరకాయ ముక్కలతో పచ్చడి చేసుకుందాం. చూడండి, సొరకాయ లేత సొరకాయ పొట్టు తీయకుండానే కోసేసాను. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు కోసుకున్నాం కదా పచ్చడికి. చూడండి, ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు పోసాను, ఒక కప్పు పోసిన తర్వాత ఈ ముక్కలు ఈ వాటర్లో వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ముక్కలు వేసుకున్నాం కదా, దీంట్లో ఒక కప్పు వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు దీనికి సరిపోను పచ్చిమిరపకాయలు, వీటికి సరిపోని పెద్ద కారం లేవు, అందుకని కాస్త ఎక్కువ వేస్తున్నా. ఇట్లా 2 ముక్కలు చేసుకొని ఇవి కారం లేవు, అందుకని కొంచెం ఎక్కువనే వేస్తున్నా. చప్పగా ఉంటే మరి బాగుండదు కదా. చూడండి, ఇట్లా వేసాను. దీంట్లో ఒక్క టమాటా, దీనికి సరిపోను ఒక 2 రెక్కలు చింతపండు. ఇట్లా వేసేసి మనం స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. నెమ్మదిగా ఈ వాటర్ అంతా అయిపోయే వరకు ఉడికిపోతాయి. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే ముక్కలు ఉడుకుతాయి, చింతపండు ఉడుకుద్ది, ఇవన్నీ ఉడికిపోతాయి. చూడండి, ఇట్లా సిమ్లో పెట్టుకుంటే ఉడికిపోతాయి. పొంగకుండా ఉంటుంది. పొంగ ఎట్టుంటే కొంచెం అట్లా మూత తీసి పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ సిమ్లో పెడితే ఉడికిపోతాయి. చూడండి, పచ్చిమిర్చి సొరకాయ ముక్కలు అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇవి చల్లారినాయి కదా, చల్లారితే మనం చేయబెట్టి తీసుకోవచ్చు. చల్లారిన తర్వాత నూరాలి, ఎందుకంటే మిక్సీ పాడైపోద్ది. అందుకని చింతపండు చూడండి మిక్సీలో వేసి, రోట్లో నూరుకుంటే బాగుంటుంది. కాకపోతే నేను మిక్సీ వేస్తున్నా. మీకు రోలు నూరే ఊపుకుంటే నూరుకోవచ్చు. ఇదిగో టమాటాలు కూడా ఉడికిపోయినాయి చూడండి. ఇట్లా పచ్చిమిర్చి చల్లారితే చేయి పెట్టి ఏరుకోవచ్చు, మంచిగా చేతులు కడుక్కొని. టమాటా చూడండి, పొట్టు ఉడొచ్చేసింది. ఇట్లా పొట్టు తీసి పడేస్తే ఇవి ఒక్కొక్కటి ఇట్లా అనుకుంటూ. దీంట్లో కొంచెం నీళ్ళు మిగిలినాయి, నీళ్ళు పారబోయొద్దు, దీంట్లోనే వేసి రుబ్బుకుంటే సరిపోద్ది. అందుకనే అన్నీ నీళ్ళు పోయాలి ఉడికిచ్చేప్పుడు. కొద్దిగా నీళ్ళు పోస్తే అయిపోయినాయి. చూడండి, అయిపోయినాయి. దీంట్లో ఇప్పుడు ఒక 2 ఎల్లిపాయలు, చింతపండు వేసాం కదా. చూడండి, ఒక స్పూను సరిపోను సాల్ట్. ఇవి కొద్దిగా గోరెచ్చగా ఉన్నప్పుడే కొత్తిమీర వేసేసుకుంటే సరిపోద్ది. లైట్గా గోరెచ్చగా ఉంది కదా, ఈ గోరెచ్చగా ఉన్నప్పుడు కలుపుకుంటే మనకు ఆ వేడికే ఇది ఉడికిపోద్ది. చాలు, మరీ ఎక్కువ ఉడకక్కర్లేదు. లేకపోతే మీరు ఉడికేప్పుడే వేసేసుకున్నా పర్లేదు. ఇది మిక్సీ పట్టుకుందాం. చూడండి, పేస్ట్ అయిపోయింది. మరి మెత్తగా కాకుండా కొంచెం అట్లా. ఇప్పుడు దీంట్లో ఈ ముక్కలు వేసుకుందాం. రోల్ అయితే మనకి ముక్కలు కాకుండా మెత్తగా కాకుండా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే పల్సగా తిప్పుకోవాలి. ఒక్కసారి అట్లా, ఒకసారి ఇట్లా, అంతే. 2 టైమ్స్ తిప్పితే సరిపోద్ది. మెత్తగా అవ్వద్దు, కొంచెం కొంచెం ముక్కలుగా ఉండాలి. ఇది చూడండి, ఇట్లా పల్సగా తిప్పుకున్నాం కదా, అదిగో అట్లా ముక్కలు ఉండాలి, మెత్తగా ఉండొద్దు బాగా. ఒక్కటేసారి అట్లా తిప్పుకుంటే మనకి అట్లా బరకగా వస్తుంది పచ్చడి. ఇప్పుడు దీంట్లో చూడండి, 1 స్పూను నువ్వులు, 1 స్పూను పల్లీలు 2 కలిపి వేయించాను. ఇప్పుడు ఈ పౌడర్ చేసుకుని దాంట్లో కలుపుదాం. ఇది చూడండి, పౌడర్ అయిపోయింది. పల్లీలు 1 స్పూను, నువ్వులు 1 స్పూను. ఇప్పుడు దీంట్లో కలిపేసుకున్నాను. వేయించాలి, పచ్చి వేయొద్దు. దీంట్లో సొరకాయ పచ్చడిలో ఈ నువ్వులు 1 స్పూను, పల్లీలు 1 స్పూన్, మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది పచ్చడి. ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం మనం. మరీ మెత్తగా కాకుండా అవి అట్లా చూడండి, లైట్గా బరక రుబ్బాను.
మిక్సీ పిండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 స్పూను నెయ్యి వేస్తున్నా. కాస్త నూనె. నూనె కాగింది. నూనె సగం నెయ్యి సగం వేసాను. ఫస్ట్ జీలకర్ర, కాస్త ఆవాలు ఎక్కువ వేస్తే పచ్చళ్ళు మంచిగా చూడడానికి బాగా కనిపిస్తుంది. ఆవాలు కొంచెం ఎక్కువ వేస్తున్నా. తర్వాత మినపప్పు, శనగపప్పు బాగుంటుంది ఎందుకంటే పచ్చళ్ళు నాని అక్కడక్కడ పప్పు వస్తూ ఉంటాయి, భలే ఉంటుంది నాని. 1 గంట నానింది అనుకోండి పచ్చడి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది శనగపప్పు వేస్తే. తాలింపు గంటెలోకి నేను ఇట్లా పొడుగు స్పూన్ తీసుకున్నా. చూడండి, దీన్ని అమితాబ్ బచ్చన్ స్పూన్ అంటారు. ఇవి మనకు చేతికి దగ్గర లేకుండా కాలకుండా, చూడండి ఎంత పొడుగుందో. మనకు షాప్లో స్టీల్ షాప్లలో వస్తున్నాయి కదా పెద్దవి, ఇవి బాగుంటాయి ఇట్లా తాలింపులు వేసుకోవడానికి, కలుపుకోవడానికి. చేతిలో బరువు ఉండదు, ఈజీగా ఉంటుంది. అమితాబ్ బచ్చన్ స్పూన్స్ అంటారు వీటిని. తర్వాత ఎండుమిర్చి, మనం ఎల్లిపాయ ఇందాక పచ్చడి నూరు ఎప్పుడు వేసుకున్నాం కదా, ఇంకా అక్కర్లేదు, వేగింది కదా. ఇప్పుడు కరివేపాకు, చూడండి స్పూన్ పొడుగుండడం వల్ల ఎంత ఈజీగా ఉందో. మనకు చెయ్యి కాలదు, బాగుంటుంది దూరంగా. కరివేపాకు వేయగాలి. మిర్చి కూడా చిన్న మంట పెట్టేసుకోవాలండి, తాలింపు బాగుంటుంది. పెద్ద మంట పెడితే మాడిపోద్ది. అది పప్పు జొండకు ఇట్లా మెరూన్ కలర్ వస్తే బాగుంటుంది. దీంట్లో కాస్త ఇంగువ వేస్తే బాగుంటుంది. మనం ముక్కలు ఉడికిచ్చేప్పుడు పసుపు వేసుకోలేదు కదా, అందుకని ఇప్పుడే పసుపు వేసేసుకుందాం. తాలింపులో పసుపు బాగుంటుంది. అంతేనండి, స్టవ్ ఆపేద్దాం. తాలింపు చూడండి కమ్మటి వాసన వస్తుంది. మీకు మళ్ళీ ఎల్లిపాయ కావాలంటే వేసుకోవచ్చు, ఎల్లిపాయ అక్కర్లేదు అనుకుంటే ఇందాక వేసుకున్నాం కాబట్టి అక్కర్లేదు. ఈ నువ్వులు పల్లీలతోటి సొరకాయ పచ్చడి బాగుంటుందండి. అసలు స్పెషల్గా పచ్చడి దీనికి దేనికి పనికి వస్తుందంటే జొన్న రొట్టెకి, సజ్జ రొట్టెకి అసలు ఎంత బాగుంటుందో ఈ పచ్చడి. చపాతీకి కూడా బాగుంటుంది. ఇట్లా నువ్వులు వేసి పచ్చిమిర్చి ఉడకబెట్టాలి, నూనెలో వేయించొద్దు. ఉడికిచ్చి ఇట్లా తాలింపు వేసుకొని చేస్తే జొన్న రొట్టెకు సూపర్గా ఉంటుంది. ఇది సజ్జ రొట్టెకు, జొన్న రొట్టెకు, చపాతీకి. పొద్దున అన్నంలోకి తినేసి సాయంత్రం జొన్న రొట్టె చేసుకొని ఆ రొట్టెలోకి పెట్టుకోవచ్చు, బాగుంటుంది. 2 days అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇవాళ చేసుకొని రేపటికి కూడా బాగుంటుంది. ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకోండి, సరిపోయిందేమో చూసుకొని సాల్ట్ కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, సొరకాయ నువ్వులు పల్లీల పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇట్లా ట్రై చేయండి మీరు, బాగుంటుంది. ఇది అచ్చంగా తెలంగాణ వాళ్ళు చేస్తారు ఎక్కువ. ఆంధ్ర వాళ్ళు ఏమో మిరపకాయలు వేయించుకొని చేసుకుంటారు. తెలంగాణ వాళ్ళ పచ్చడి ఇది బాగుంటుంది, మీరు ట్రై చేయండి.